ఎందుకు ఏడుస్తున్నావు స్వర్ణ? ఏం జరిగింది సాకేత్? డాక్టర్ చెప్పారు కదా అని ప్రోటీన్ పౌడర్ తీసుకొచ్చాను. మోసం చేస్తున్నావు, నాటకాలు ఆడుతున్నావు, వెళ్ళు వేధించుకుంటూ ఎమోషనల్ అవుతూ ఏడుస్తోంది. స్వర్ణ, ఏంటిది? ఈ ఆవేశమే వద్దని చాలాసార్లు చెప్పాను. ఆవేశం కాదక్క, ఆవేదన. చూడక్క, ఒక్కసారి ఆయన దగ్గర గులాబీ సెంటు వాసన చూడు. అంత క్లియర్ గా దొస్తున్నా వాళ్ళ సంబంధాన్ని చాటి చెప్తుంటే. ప్రామిస్ గా చెప్తున్నాను, నేను తనని కలవలేదు. స్వర్ణ, ఆ హారిత్ సంగతి తెలుసు కూడా ఎందుకు నువ్వు మోసపోతున్నావు? ఇది కూడా ఆ హారతి కుట్రే. నా మాట విను. వద్దక్క, ఏన్ని నమ్ము అని మాత్రం నాకు చెప్పొద్దు. చూసావా ఎలా మాట్లాడుతోందో? చూడు సాకేత్, అది ఫిజికల్ గా మెంటల్ గా నార్మల్ సిచ్యువేషన్ లో లేదు. ఈ స్థితిలో అవునని కాదని వాదనలు సరైనవి కావు. కాలం మార్పు తీసుకురావాలి. దానికి నీ ప్రవర్తన కూడా తోడు కావాలి. ఓపిగ్గా ఉండు. అది ఆవేశపడొచ్చు, కానీ నువ్వు వెంటనే సమాధానం చెప్పి నచ్చ చెప్పే ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. మౌనంగా ఉండు. సర్దుకుపోయేదాకా మనసుని సమాధానపరచుకో. స్వర్ణ, నువ్వు ఈ పాలు తాగి పడుకో. సాకేత్, నువ్వు దాన్నేం డిస్టర్బ్ చేయకు, ఇరిటేట్ చేయకు. అదేదైనా అడిగితే మాత్రమే నువ్వు స్పందించు, అంతే. ఏంటి డిస్టర్బ్ చేయకు, పలకరించకు, ఇరిటేట్ చేయకు అని సర్దు చెప్తున్నావు? ఈయన గారు ఈ గదిలో పడుకుంటే నేను ఈ గదిలో పడుకోను. చూస్తేనే భయంగా ఉంది. అర్ధరాత్రి ఇద్దరు కలిసి గొంతు పిసికేస్తారు. స్వర్ణ, ఏంటా మాటలు? మాటలు కాదక్క, వాళ్ళ చేష్టలు కలిగించే భయం. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఈ గదిలో ఆయన ఉంటే పడుకోను. అక్క, నువ్వు నా దగ్గర పడుకో. చూడు సీత, చివరకు వద్దు సాకేత్, మౌనంగా ఉండమన్నాను కదా. నువ్వు వెళ్ళి రఘురాం గదిలో పడుకో. వెళ్ళు. వెళ్ళి రఘురాం బావ దగ్గర పడుకో. ఇక్కడి నుంచి వెళ్తున్నాను కదా, ఎక్కడొక్కడ నాకు నచ్చిన చోట నేను పడుకుంటాను. అది అది ఆ విషయం విన్నావుగా? ఆ గదికే వెళ్తాడేమో. సీత చెప్పింది కాబట్టి ఓపిక పట్టాల్సి వస్తోంది. మరి నన్ను అంత క్యారెక్టర్ లేని వాడిలాగా ఊహించుకోకు. లిమిట్స్ కి మించి హర్ట్ చేస్తే నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. సాకేత్, నువ్వు వెళ్ళు. ఇప్పుడు అదున్న స్థితిలో దాని మాటల్ని లెక్కలోకి తీసుకోకు. వెళ్ళు, వెళ్ళు. స్వర్ణ, నువ్వు మరీ అలాంటి మాటలు మాట్లాడికే. చాలా తక్కువ మాట్లాడాను, లేకపోతే ఆయన గారు చేసిన పనికి. వద్దు స్వర్ణ, ఆపు. నువ్వు మరీ ఎక్కువ చేస్తున్నావు. ఇదిగో ఈ పాలు తాగు. తాగు. సాకేత్, రే సాకేత్, సాకేత్, ఏంట్రా ఇక్కడ పడుకున్నావు? స్వర్ణను ఒక్కదాన్నే గదిలో వదిలేసి ఇక్కడ పడుకున్నావేమిటి? ఒంటరిగా ఏం లేదు, తను సీత కలిసి పడుకున్నారు. ఏమైందిరా?
మళ్ళీ మీ మధ్య గొడవ ఏమైనా జరిగిందా? కొత్తగా ఏం జరగలేదు, అక్కడ జరిగిన విషయాలే. తను నన్ను చూస్తేనే ఆవేశపడుతోంది, ప్రతిదానికి ఇరిటేట్ అవుతోంది. సీత 4 రోజులు మౌనంగా ఉండు, అన్నీ సర్దుకుంటాయిలే అని చెప్పింది. నువ్వు చాలాసార్లు స్వర్ణను అసహించుకున్నావురా, కానీ అది నిన్ను ప్రేమిస్తూనే వచ్చింది. నువ్వు మోసం చేసినా నమ్మిందిరా. ఇవాళ నీ మార్పును కూడా అది నమ్మే స్థితిలో లేకుండా చేసుకున్నావు. భార్యాభర్తల బంధం కాపాడేది నమ్మకమేరా. దాన్ని పూర్తిగా పోగొట్టుకుంటే కలిసి బతకలేరు. ఒకవేళ బతికినా సుఖ సంతోషాలు ప్రశాంతత ఉండవు. బాగా ఆలోచించుకొని ఎలా నడుచుకోవాలో అలా ఆలోచించి స్వర్ణ నమ్మకాన్ని తిరిగి పొందు. అయినా ఇక్కడెందుకు? వెళ్ళి రఘురాం రూమ్ లో పడుకోపో. నాకు ఆ గదిలో పడుకోవడం ఇష్టం లేదు. రేయ్, వాడికి నువ్వంటే చాలా ప్రేమాభిమానాలున్నాయిరా. వాటిని చాలాసార్లు ఎగతాళి చేశాను. సరేరా, అయితే వెళ్ళి తాతయ్య రూమ్ లో పడుకోపో. వెళ్ళు. మళ్ళీ ఇక్కడ పడుకొని కొత్త అనుమానాలకి అవకాశం ఇవ్వద్దు. ఈ స్థితిలో ఎప్పుడూ నీకు సంబంధించిన సాక్ష్యం ఉండడం అవసరం. పదరా. పదరా. నువ్వు ఇంక పడుకో. పడుకో, ఏం ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకో. గుడ్ మార్నింగ్ సాకేత్. కాఫీ తీసుకో. షటప్. పొద్దున్నే పాపిష్టి మొహం వేసుకుని ఎదురు వచ్చింది కాక కాఫీ తీసుకోమంటావా? పో, వెళ్ళవతలకి. ఈ పాపిష్టి మొహం కోసమే నా వెనకాల పడి మా ఊరు దాకా వచ్చావా? అప్పుడు అంత నచ్చిన మొహం, ఆహా ఓహో అని పొగిడిన మొహం ఇప్పుడు పాపిష్టి మొహం అయిందా? నిలకడ లేని వాడివి నువ్వా నన్ననేది? కాఫీ తీసుకోమంటే అంత సీరియస్ అవుతావే? నీ గుణం తెలియక, నీ మోసం తెలియక అప్పుడు తప్పు చేసి ఉండొచ్చు. నీ గురించి నిజం తెలిసాక, నీ నైజం తెలిసాక మళ్ళీ అదే తప్పు చేస్తానా? ఏయ్, నిజం నిజం అంటూ అతి తెలివితేటలు ప్రదర్శించుకో. ఆడదాని మనసు తెలుసుకోలేని వాడివి నీకు ఆ మాట మాట్లాడే అర్హత లేదు. ఆడలక్షణాలు లేని నీకు ఆడాళ్ల గురించి, ఆడవాళ్ల మనసు గురించి మాట్లాడే అర్హత అస్సలు లేదు. తెగబడి సిగ్గొదిలేసి పెళ్ళైన మగాడి వెంట పడే నువ్వు ఆడదానివా? ఆడదాన్ని కాబట్టే నీ మీద మనసు పడ్డాను, ఇష్టపడ్డాను. అందుకే మోజు పెంచుకున్నాను. నువ్వు ఎంత పిరికివాడువో తెలిసాక నా రూటు మార్చాను. నువ్వు రూటు మార్చుకున్నావు, నేను మనసు మార్చుకున్నాను. మళ్ళీ నా వెనకాల పడి ఎందుకు వాదించడం? నువ్వు సుఖంగా సంతోషంగా ఉండకూడదు, మనశ్శాంతిగా బతకూడదు. నేను ఎంత మదన పడ్డానో, ఎంత వేదన అనుభవించానో అంతకు అంతా నువ్వు అనుభవించాలి. అది నేను నీ ఎదురుగా ఉండి చూడాలి. అందుకే నా తెలివితేటలన్నీ ఉపయోగించి నేనిక్కడ చేరాను. నిన్నే కాదు, నన్ను అనరాని మాటలని అవమానించిన వాళ్ళని ఎవ్వరినీ సుఖంగా బతకనివ్వను. ఈ ఇల్లు నరక కూపంగా మార్చి మీ అందరి మధ్య, ప్రత్యేకంగా నీకు నీ భార్య స్వర్ణకి మధ్య సఖ్యత లేకుండా చేస్తాను. మీలో మీరు కొట్టుకు చచ్చేలా చేసి ఈ ఇల్లు వదిలి బయటికెళ్తాను. చాలా కలలు కంటున్నావు. మాకు మనసుంది, అర్థం చేసుకుని సర్దుకుపోగల విజ్ఞత ఉంది. మేం కొట్టుకోవటం కాదు, నిన్ను తన్ని తరిమేస్తాం. మా మధ్య తేడాలొచ్చినా అవి శాశ్వతం కావు. భ్రమల్లో బతకు. మర్యాదగా ఇల్లు వదలకపోతే నీ బతుకు మీద నీకే అసహ్యం వచ్చేలా చేస్తా. చూద్దాం, నన్ను మీరు తరిమేస్తారో, మీలో మీరు తన్నుకు చస్తారో. నా బ్రతుకు మీద కాదు, నీ బ్రతుకు మీద నేను జాలిపడే రోజు తొందరలోనే వస్తుంది. ఏంటి ఏదో ఛాలెంజ్ చేస్తున్నావు? జ్ఞానం తక్కువ వాళ్ళకి కాలజ్ఞానం చెప్తున్నాను.
నీకన్నా జ్ఞానం ఇంగిత జ్ఞానం లేని వాళ్ళు ఎవ్వరూ లేరు. రాహులా దాపరించి రాహుకాలంలో కాలజ్ఞానం చెప్తున్నావా? నీకు యమగండం ఉంది, అది తెలుసుకో ముందు. ఎందుకు పొద్దున్నే సాకేత్ బుర్ర తింటున్నావు? మన మధ్య తగాదాలు పెడుతుందట. తన్నుకు చచ్చేలా చేస్తా, మీకు సుఖశాంతులు లేకుండా చేస్తా అంటోంది. ఇంకో జన్మ ఎత్తాలి. కాస్త కాకపోతే కాస్తైనా ఉండాలి. సాకేత్, నువ్వు కాఫీ తీసుకో. నేను ఆ ప్రయత్నమే చేశా, వద్దన్నాడు. హా, వదిన గారి చేతి కాఫీయే తాగుతాడేమో. ఇవ్వండి. వంకర కూతులు కూస్తే వరస కదిలి చేతిలో పడతాయి. పళ్ళు నువ్వే నచ్చలేదంటే వేరే చీర మార్చుకుని వస్తాను అన్నట్టుంది. నువ్వంటేనే తనకు అసహ్యం వేస్తుంటే నీ చేతో కాఫీ ఇస్తే తాగుతాడా? అయినా మా చూరి కింద నువ్వు బ్రతుకు వెళ్ళదీసేదానివి మా సొమ్ము మాకు దానం చేయడమేంటే? ఇక్కడ నేనేం గతి లేకుండా ఉండట్లేదు. ఈ ఇంటి పెద్దే నన్ను తీసుకొచ్చారు, ఉండమంటున్నారు, ఉంటున్నాను. ఆవిడికి వెళ్ళక నీకు తీసుకొచ్చిందా? నీకు లేక బ్రతకలేవేమోనని మీ అమ్మమ్మ ఆవిడ కాళ్ల మీద పడితే ఇక్కడికి తీసుకురావాల్సి వచ్చింది. సీత, అరవకు, పో అవతలికి. సాకేత్, కాఫీ తీసుకో. గుడ్ మార్నింగ్ స్వర్ణ. ఎలా ఉంది ఒంట్లో? ఈ టాబ్లెట్స్ వేసుకో. ఎందుకు వచ్చావు? లేసిన బండ కొట్టిన దెబ్బ నీకు తెలుసుగా. ఎలా ఉందనేది పరామర్శ. వెళ్ళమంటుందా లేదా అన్న అనుమానం తీర్చుకోవడానికి వచ్చావా? స్వర్ణ, నన్ను నమ్ము, నిజంగా నాకేం తెలీదు. నమ్మను. నీ నటన తెలియక నిజంగా మారావని నమ్మాను. పందిరి నెత్తిన కూల్చాక నీ మార్పులో నిజమేంతో నాకు అర్థమైంది. తెలుస్తుందో లేదో, ఉంటుందా ఊరెళ్తుందా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి కాఫీ కప్పు పట్టుకొని వచ్చావా? వద్దు, వదిలించుకోవాలని ఇంత దుర్మార్గానికి తెగబడ్డ నువ్వు నా యోగక్షేమాలు తెలుసుకోవడానికి వచ్చాను అంటే నమ్మేంత పిచ్చిదాన్ని కాను. వెళ్ళు, నా ముందు నిలబడద్దు, వెళ్ళు. స్వర్ణ ప్లీజ్, నువ్వు అలా మాట్లాడకు. నేనే పాపం ఎరుగను. వద్దు, అబద్ధం అబద్ధం ఆడకు. నన్ను నమ్మించాలని చూడకు. ఇంకా ఇంకా నటించాలని చూడొద్దు. వెళ్ళు, నన్ను ఇరిటేట్ చెయ్యొద్దు. వెళ్ళు, వెళ్ళు. అయ్యో స్వర్ణ, స్వర్ణ. డ్రామాలాడి వగులాన్ని ఇక్కడ చేర్చావు. చాటుమాటుగా ఇద్దరు కలిసి పథకాలు రచిస్తున్నారు. పెళ్లికి అక్కడికెక్కడికో తీసుకెళ్లి సాంప్రదాయం అంటూ పందిర్లేయించి అది నా మీద కూల్చి నన్ను హతమార్చాలనుకున్నారు. నా అదృష్టం బాగుండి గండం గడిచి కడుపులో పిండంతో సహా బయటపడ్డాను. మళ్ళీ కాఫీలు టీలు అంటూ దొంగ ప్రేమలు వలకపోయడానికి వచ్చావా? అందులో ఏం కలిపావు? ప్రాణం పోయేదా, పిండం కరిగేదా? స్వర్ణ, ఇక్కడి నుంచి వెళ్ళు, వెళ్ళు. స్వర్ణ, స్వర్ణ, స్వర్ణ ప్లీజ్, స్వర్ణ ప్లీజ్, స్వర్ణ ప్లీజ్, స్వర్ణ నా మాట విను. స్వర్ణ, 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 స్వర్ణ నేను చెప్పేది విను. స్వర్ణ, స్వర్ణ ప్లీజ్. అలా పిలువుకు నన్ను. ఆ పిలుపు నీ నోటి వెంట వస్తుంటేనే నాకు ఒళ్ళు మండుతుంది. వెళ్ళిపో, వెళ్ళిపో. స్వర్ణ, స్వర్ణ, ఏమైంది స్వర్ణ? నువ్వు ఆగక్క, వెళ్ళిపో. అది కాదు. ఏమైంది? ఆగవే. ఎందుకు స్వర్ణాలు అరుస్తున్నావు? పందిరి నెత్తిన కూలి భ్రమలు తొలగి ఈయన గారి నిజ స్వరూపం తెలిసి పిచ్చెక్కి కేకలేస్తున్నానమ్మమ్మ. అప్పుడు చావు తప్పించుకున్నానని మళ్ళీ చంపడానికి వచ్చాడు.
స్వర్ణ ఏంటా మాటలు? ఎందుకురా దాని గదికొచ్చావు? టాబ్లెట్స్ ఇచ్చి కాఫీ ఇద్దామని వచ్చాను. అలాగే తనకి ఎలా ఉందో కనుక్కుందామని అందుకే వచ్చాను గ్రాని. ఎందుకురా ఎందుకురా ఇలా ప్రవర్తిస్తున్నావు? అదేమిటి అలా అంటావు? వాడు తన పెళ్ళానికి ఎలా ఉందో తెలుసుకోవాలనుకోవడం కూడా తప్పేనా? తప్పే. అది అలా ఉండడానికి కారణం వాడని అది అనుకుంటున్నప్పుడు మనసు చెదిరి ఒళ్ళు నలిగి అది బాధపడుతుంటే దాని స్థితి తెలిసి కూడా అది రెచ్చిపోయేలా ప్రవర్తించడం తప్పే. అయినా దాని బాగోకులు చూడటానికి మనమందరం ఇంతమంది ఉంటే పని కట్టుకుని వీడు రావడం ఎందుకు? దాన్ని బాధ పెట్టడం ఎందుకు? నువ్వంటే దాని కోపం ఉందని తెలుసుగా. అలా అంటే వింటున్నానమ్మా. మనం ఎంతమంది ఉన్నా స్వర్ణకి వీడి తర్వాతే కదా ఎవరైనా. అది సఖ్యత ఉన్నప్పుడు, ఇలాంటప్పుడు కాదు. ప్రమాదానికి కారణం వాడేనని దాని మనసులో బలంగా నాటుకుపోయినప్పుడు వాడు ముఖ్యమేలా అవుతాడ్రా? అలా చెప్పమ్మమ్మా. నా ముందుకు ఇంకోసారి రావద్దని చెప్పు. అటు నా ప్రాణం తీయటానికి రూపొందించిన రాక్షసితో జతకట్టి ఇటు నా క్షేమం గురించి తాపత్రయపడుతున్నట్టు బిల్డప్ ఇస్తున్నాడు. బిల్డప్లు. స్వర్ణ ఏమైంది? ఎందుకలా అరుస్తున్నా? నువ్వెప్పుడొచ్చావే? ఇప్పుడే అత్తయ్య గారు. స్వర్ణ ఏమైంది? చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు లేపేయాలని చూశాడు. కానీ రాత బాగుండి బతికి బయటపడ్డాను. స్వర్ణ ఆగు, ఆవేశపడకు. ఏంటక్క, ఇంకా ఇప్పుడు కూడా నన్ను ఆవేశపడద్దని ఆయన గారిని సమర్థిస్తారు? చేసిన దుర్మార్గపు పనికి దాన్ని ఈయన్ని కలిపి బయటకు తరమేయకుండా ఆగు, ఆవేశపడకు అంటావేంటక్క? స్వర్ణ, అపార్థం చేసుకుంటున్నావు. నాకు ఆ సంఘటనకి ఎటువంటి సంబంధము లేదు. నమ్మను అని నేను 100 సార్లు చెప్పాను. రేయ్, ఇంకా ఎందుకురా దాని ముందు నిలబడి వాదన? పో. ఏంటి గ్రాని, తనేదో పొరపాటు పడితే నచ్చజెప్పి సర్దుబాటు చేయాల్సింది పోయి నన్ను పో అంటావే? నేనే తప్పు చేశానట్టు మాట్లాడతావే? ఏంటి నచ్చ చెప్పేది, సర్దుబాటు చేసేది? నేనేం పొరపాటు పడలేదు. మరో సాక్ష్యం అవసరం లేకుండా ప్రత్యక్షంగా నువ్వు అక్కడ ఉండడం చూసింది నేను. వాడు కాకతాళీయంగా అక్కడుంటే వాడే చేశాడని కన్ఫామ్ గా ఎలా చెప్పగలవు స్వర్ణ? కాకతాళీయంగా ఏం లేదు. ఖచ్చితమైన పథకం వేశాడు కాబట్టే అక్కడున్నాడు. వింటున్నావుగా? అదంత ఖచ్చితంగా చెప్తుంటే ఏం చెప్పమంటావు? ఎలా సర్దుబాటు చేయమంటావు? రేయ్, అది నమ్మాలన్నా మేము నచ్చ చెప్పాలన్నా ముందు దాని మనసుకైన గాయం మానాలిరా. కాలం మార్చాలి. నువ్వు ఇలా మాటి మాటికి ఎదుటి పడితే దాని గాయాన్ని మరింత గుర్తు చేసినట్టే అవుతుంది. భగవంతుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నా, నాకే పాపమో తెలియదు గ్రాని. తన అపార్థాన్ని సమర్థిస్తూ దుర్మార్గుడనే ముద్ర మాత్రం నాకు వేయొద్దు. నీ దారిని నువ్వు ఉంటే ఎవరూ లాక్కొచ్చి ముద్రలు వేయర్రా. అసలు ఏం జరిగిందంటే ఎవరు చెప్పకుండా వాడు ప్రమాణం చేస్తున్నా ఎవరు నమ్మకుండా వాడే తప్పు చేసినట్టు అందరూ తలా ఒక మాట మాట్లాడతారే.